హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో 2 డేస్కి సంబంధించిన డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట. సో వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసేసిన తర్వాత కింద ఇలా ఒక 2 రూపీస్ 4 రూపీస్ చేంజ్ దొరికింది. సో యాక్చువల్గా అయితే ఇలా ఎప్పుడు జరగదు. ఏదన్నా అమౌంట్ ఉన్నా కూడా నేను చెక్ చేసి వేస్తాను అనమాట. సో ఇవి వచ్చేసి నేను బట్టలన్నీ వేసేసి వాష్ చేసేటప్పుడు మా అబ్బాయి తన డ్రెస్ వేసాడనమాట. సో తన ప్యాంట్లో అలా ఉండిపోయినట్టున్నాయి చేంజెస్. కానీ ఇలా కాయిన్స్ అనేవి కొన్నిసార్లు అయితే అవి స్ట్రక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇరుక్కుపోతాయి అనమాట. ఇట్లా ఆ వీల్ తిరుగుతూ ఉంటుంది కదా, సో అక్కడ ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ అమౌంట్ అదే చేంజ్ ఏదైనా ఉంటే అది ఒకసారి చెక్ చేసి వాషింగ్ మిషన్లో వేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి నేను గోధుమ రవ్వతోటి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు అంటే దోశ కానీ ఇడ్లీ కానీ దేనికి నేను ప్రిపేర్ చేయలేదన్నమాట బ్యాటర్. సో ఈరోజు అయితే గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని చెప్పి మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఈరోజు కరివేపాకు అయితే లేదండి. సో ఇక అందుకని చెప్పి ఈ 2 మాత్రమే వేశాను. మీకు ఒకవేళ నచ్చితే కనుక జీడిపప్పు కూడా వేసుకోండి. సో ఇందులో అయితే అంత అవసరమైతే ఏమి ఉండదండి. అంటే నార్మల్ బాంబే రవ్వతోటి చేస్తాం కదా, అదే బాంబే రవ్వ కదా, బొంబాయి రవ్వ. సో దాంతో ప్రిపేర్ చేసేటప్పుడైతే జీడిపప్పు వేస్తే బాగుంటుంది. సో ఈ గోధుమ రవ్వ అనేది హెల్దీ కాబట్టి దాన్ని హెల్దీగానే చేసుకుందాము. సో ఆయిల్ అయితే కొద్దిగానే వేసుకున్నానండి. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అందులో వాటర్ వేసేసాను, అలాగే సాల్ట్ కూడా వేసి చెక్ చేసుకున్నాను. సో సాల్ట్ అయితే సరిపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అందులో ఈ ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వను అయితే వేసేసి స్టవ్ సిమ్లో ఉంచేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఇలాగ చక్కగా పొడి పొడిలాడుతూ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. సో ఇందులో మీకు కావాలంటే పల్లీ చట్నీ వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, సో వాటితో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు చిన్నపిల్లలు తినాలనుకుంటే వాళ్ళకి కొద్దిగా షుగర్ వేసి ఇవ్వచ్చు. సో ఇక్కడైతే నేను ఉప్మా రెడీ చేసేసాను. మా అబ్బాయికి వేసి ఇచ్చాను, తను తినేసాడు అనమాట. అయితే ఇది రెడీ చేయకముందే మా వారు మార్కెట్కి వెళ్ళారనమాట. సో ఆయన మార్కెట్ నుంచి వస్తూ బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. అంటే నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు అనుకున్నారు అనమాట. సో అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చేసారు బయట నుంచి. సో ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను అనమాట, నేను ఉప్మా రెడీ చేశాను అని చెప్పానంటే సర్లే ఏం కాదులే, కావాలంటే ఈవినింగ్ తినొచ్చు అనేసి అన్నారు. ఇక నేను మా వారైతే బయట నుంచి తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. సో కొన్నిసార్లు అలా అయిపోతూ ఉంటుంది. ఇక చెప్పాను కదా మా వారు మార్కెట్కి వెళ్ళారు అనేసి, వచ్చేటప్పుడు పపాయ, అలాగే కాకరకాయలు, టమాటాలు, అరటికాయ, బెండకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో వీటిని అయితే నేను ఇలా సెపరేట్ చేసి పెట్టేస్తున్నానండి. విడివిడిగా పెట్టేసి కవర్లో పెట్టేసి ఏవైతే బయట పెట్టాలో వాటిని వెజిటేబుల్స్ని బయట పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన వెజిటేబుల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను విజయలక్ష్మి అని చెప్పాను కదా మన సబ్స్క్రైబర్ అని చెప్పి. యాక్చువల్గా తన పేరు నాగలక్ష్మి అండి. నాకు ఫ్లోలో విజయలక్ష్మి అని చెప్పి వచ్చేసింది. అయితే తను వెంటనే కామెంట్ పెట్టింది అనమాట, అక్క నా పేరు నాగలక్ష్మి విజయలక్ష్మి కాదు అనేసి. సో సరే నాగలక్ష్మి, సారీ విజయలక్ష్మి అన్నందుకు. సో అంటే విజయలక్ష్మి అనే వాళ్ళు ఫ్రెండ్ ఉన్నారనమాట. సో నాకు అది బాగా నోటెడ్ అనమాట. సో అందుకని చెప్పి అది టక్కుమని అలా పేరు వచ్చేసింది. అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు కొంచెం కూడా కన్ఫ్యూజ్ అనిపించలేదు అనమాట. అది అలా ఫ్లోలో చెప్పేశాను. సో ఎనీవే నువ్వు నా వ్లాగ్స్ అన్నీ కూడా చూసి కామెంట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మెసేజెస్లో నువ్వు అక్క అని పిలుస్తున్నావు కాబట్టి నేను ఆబ్వియస్లీ నువ్వు చిన్నదానివి కాబట్టి నువ్వు అని సంబోధిస్తున్నాను. సో ఇక కొన్ని డౌట్స్ అయితే అడిగావు కదా, సో అవైతే నేను క్లియర్ చేస్తాను. సో వాటిలో వచ్చేసి మట్టి పాత్రలు యూస్ చేసిన తర్వాత ఎలా క్లీన్ చేస్తారు అని చెప్పని అడిగావు కదా. సో నార్మల్గా సోప్ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతోనే నేను క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనకి ఊర్ల దగ్గర అయితే బూడిద అవి ఉంటాయి కదా, సో వాటితో క్లీన్ చేస్తారు. కానీ మనకి ఇక్కడ సిటీలో అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి సోప్ లిక్విడ్ వేసేసి నేను దాన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత వాటర్తో బాగా ఎక్కువగా వాష్ చేస్తాను. సో అలా వాష్ చేసిన తర్వాత కూడా అందులో ఫుల్గా వాటర్ నింపేసి స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట. అంటే ఒకవేళ మనము ఏదన్నా కర్రీ వండుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అందులో ఎక్కువ
ఎక్కువగా ఉండిపోతుంది, స్మెల్ వస్తుందని అనుకుంటే డెఫినెట్గా నేను స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఒక పొంగు వచ్చేలాగా ఉంచేసి తర్వాత ఆ వాటర్ని అయితే పడేస్తాను అనమాట. సో అలాగా మట్టి పాత్రలు అయితే క్లీన్ చేస్తాను. అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగావు, తోటకూర ఎంత ఉడకబెట్టినా కూడా అది రుబ్బినప్పుడు మెత్తగా అవ్వట్లేదు, మీరు చేసినప్పుడు మాత్రం మంచిగా మెత్తగా వచ్చింది, సో అలా ఎలా చేశారు అని చెప్పని అడిగావు కదా. సో దానికి రీజన్ అయితే నేనైతే మట్టి పాత్రలో ఉండడం వల్లే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు కుక్కర్లో వాటిలో పెట్టినా కూడా ఇంత మంచిగా అయితే రాలేదు. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నాకైతే ఎప్పుడు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కానీ మట్టి పాత్రలో ఏంటో నాకైతే తెలియదు, కానీ అసలు మటన్ వేసినా ఆకుకూర వేసినా ఏ వేసినా కూడా మంచిగా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతున్నాయి. దానికి తగ్గట్టు ఇది ఇంకా ఇంత మెత్తగా ఎలా వచ్చింది అని అంటే, మట్టి పాత్ర అనేది లోపల కొంచెం గరుకుగా ఉంటుంది కదా. సో ఆ వేడి మీద కల్లుప్పు వేసేసి దాన్ని బాగా మెదపడం వల్ల అది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది, తొందరగా మెదిగిపోతుంది. తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే, వెజ్జెస్ గురించి చెప్పారు, గ్రోసరీస్ తీసుకొచ్చిన తర్వాత ఎలా సర్దుకుంటారు ఏంటి చెప్పలేదు అనేసి అన్నావు కదా. సో గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే, మనం ఎంతైతే యూస్ చేస్తామో అంత బాటిల్స్ సపరేట్గా పెట్టుకుంటాం కదా. అది 1/2 kg కానీ లేదంటే 1 kg కానీ బాటిల్స్ ఉంటాయి కదా. సో మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ బాటిల్స్లో తీసేసుకున్న తర్వాత నేను మిగతా ప్యాకెట్స్ అన్నీ కూడా ఇవి ఇదేంటి గాలిపోకుండా క్లిప్స్ దొరుకుతాయి, అంటే అది మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, అలాగే డీమార్ట్లో కూడా ఉంటాయి. సో అలాంటి క్లిప్స్ పెట్టేసేసి అవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి నేను ఒక పెద్ద బాక్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఆ బాక్స్లో ఇవి పెట్టేసేస్తాను. లేదు శనగపిండి లేదంటే మైదా పిండి అయితే ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు. సో అంటే బయట పెట్టినా తొందరగా పురుగు పట్టేస్తాయి అనుకునే శనగపిండి, బొంబాయి రవ్వ, పెసలు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవి బయట పెడితే తొందరగా పురుగు వచ్చేస్తాయి. సో వీటిని అయితే నేను కంపల్సరీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఒక 2-3 నెలలు అయినా సరే అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కొబ్బరి అన్నం ప్రిపేర్ చేశాను కదా. సో ఆ రైస్ ప్రిపేర్ చేయడానికి ఎంత వాటర్ వేశారు అని చెప్పి అడిగావు కదా. సో నువ్వు ఎంత రైస్ తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పక్కా కొలతగా చెప్పాలనుకుంటే కనుక 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. లేదు కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ అని అనుకుంటే 1 గ్లాస్కి 1.5 కానీ లేదంటే ఒక 3/4 గ్లాసు వాటర్ కానీ తీసుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ అయితే పెద్ద కొబ్బరికాయ అనుకోండి, కేజీకి 1 కొబ్బరికాయ తీసుకోండి. లేదు చిన్నవి ఉన్నాయని అనుకుంటే ఒక 2 తీసుకోవచ్చు. సో నేను మొన్న తీసుకున్న కొబ్బరికాయలు మరీ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 3 అయితే వేసాను. యాక్చువల్గా 2 కొబ్బరికాయలు వేసుకున్నా కూడా సరిపోతుంది. దానికి తగ్గట్టు నేను రైస్ కూడా కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను కాబట్టి 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. ఇక అలాగే కొబ్బరి పాలు తీసిన తర్వాత ఆ పిప్పిని పడేసారా అని చెప్పి అడిగావు కదా. సో యాక్చువల్గా ఆ రోజు నేను పడేసాను. లేదంటే వాటిని మనం మొక్కలకి కూడా వేసుకోవచ్చు, మొక్కలకి చాలా హెల్దీ అనమాట. అలాగే చికెన్ కర్రీలో ఏం మసాలా వేస్తారని చెప్పి అడిగావు కదా. సో నేనైతే ఇంట్లో రెడీ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే మామూలు మసాలా కారం ఉంటుంది కదా. సో రెగ్యులర్గా అయితే ఇవే యూస్ చేస్తాను. లేదు కొన్నిసార్లు మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అని అనుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నేనైతే ఈ పేస్ట్ అనేది రెడీ చేసుకుంటాను. సో ఈ పేస్ట్ కోసం జస్ట్ ఒక 2-3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, అలాగే కొద్దిగా అంటే ఒక పావు చిప్ప ఎండు కొబ్బరి ఉంటుంది కదా. సో ఎండు కొబ్బరి, ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లము, మీకు ఇష్టమైతే గసగసాలు వేసుకోవచ్చు. ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉండాలి అని అనుకుంటే కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. సో వాటితో పాటు ఒక ఆనియన్ కూడా కట్ చేసేసి వాటిని మిక్సీ పట్టేసుకొని, అంటే ముందైతే వాటర్ వేయకుండా ఫస్ట్ పొడి పొడిగా పౌడర్ చేసేసుకొని తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని చికెన్ కర్రీలో వేసుకుంటే కనుక మంచిగా గ్రేవీగా అలాగే టేస్టీగా కర్రీ అయితే రెడీ అవుతుంది. సో నేనైతే ఇలా 2 రకాలుగా ప్రిపేర్ చేస్తాను. సో నాగలక్ష్మి, నీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆల్మోస్ట్ ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా నాకు మెసేజ్ చెయ్యి. సో ఇప్పటి వరకు నా సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చేశానండి. ఇక కొబ్బరి అన్నం అలాగే చికెన్ కర్రీకి ఇంకొకరైతే మంచి కామెంట్ అయితే పెట్టారు. సో వాళ్ళైతే నా సబ్స్క్రైబరో కాదో నాకైతే తెలియదు, కానీ ఆవిడైతే ఒక యూట్యూబర్ అనమాట. సో మంచి కాంప్లిమెంట్
కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. ఆవిడ పెట్టిన మెసేజ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎందుకంటే ఆవిడ కూడా ఒక యూట్యూబర్ అయ్యుండి అలాగే యూట్యూబ్లో సక్సెస్ అయ్యారు కూడాను. తన ఛానల్ మానిటైజేషన్ కూడా అయ్యింది. ఒక కో యూట్యూబర్ అయ్యుండి తను నాకు అలా మంచి కామెంట్ పెట్టేసరికి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అది కూడాను తను మంచిగా సక్సెస్ అయ్యి కూడా ఇలా ఒక మెసేజ్ పెట్టారంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒకసారి సక్సెస్ అయిన తర్వాత చాలామంది ఇలా కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి ముందుకు రారు. కానీ ఆవిడ ఇలా మెసేజ్ చేయడం అనేది నాకు ఇంకొంచెం బూస్టింగ్ లాగా అనిపించింది అనమాట. ఇక ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపించింది. సో చాలా థ్యాంక్స్ అండి నజీమ్ గారు. సో ఈరోజు వ్లాగ్లో నా డే రొటీన్ చూస్తూనే నాకు వచ్చిన కామెంట్స్ గురించి నేను మాట్లాడుతూ ఉంటే విన్నారు కదా. సో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్స్ అనేవి మీకు నచ్చాయా లేదా అనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ చేయండి. సో ఒక్క కామెంట్ వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్లాగ్ అనేది 10 to 15 minutes అయితే కంపల్సరీ ఉంటుందండి. సో అంత టైం స్పెండ్ చేసి చూస్తున్నారు అని అంటే సో నాకు టైం ఇచ్చినట్టే కదా. సో నా కోసం మీరు టైం ఇచ్చి చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే నచ్చిందో లేదో కూడా నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో అలాగే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. సో ఇలా రికమెండ్ చేయడం వల్ల మన వీడియోస్కి మంచిగా వాచ్ అవర్స్ పెరిగేసి తొందరగా మానిటైజేషన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. సో డెఫినెట్గా ఈ హెల్ప్ మీరందరూ కూడా చేస్తారనే ఆశపడుతున్నాను. ఇంతలా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను అని అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదండి. సో చాలా కష్టం ఉంటుంది. ఎడిటింగ్కి కానీ వాయిస్ ఓవర్కి కానీ చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. సో యాక్చువల్గా మీరు నమ్ముతారో లేదో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కరెక్ట్గా 10 to 1 అయితే అవుతుందండి. అది మధ్యాహ్నం కాదు, నైట్. సో మా వారు మా అబ్బాయి అయితే నిద్రపోతున్నారు. సో ఈ టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొంచెం సైలెంట్గా ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ నేను లేట్ నైటే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటానండి. సో అంటే డే టైంలో ఎక్కువగా బయట సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు చూపించిన టైం కూడా ఇప్పటికిప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ చిన్న వీడియో తీసేసి ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో 10 to 1 అయితే అవుతుందండి. సో ఈ వాయిస్ ఓవర్ అయ్యేసరికి ఎంతసేపు పడుతుందో ఏమో. సో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదండి. మనం టకటక మాట్లాడేస్తున్నట్టు అంటే మీరు వినేటప్పుడు టకటక మాట్లాడేస్తుంది ఇవిడ అని చెప్పానని మీకు అనిపిస్తుంది. కాకపోతే ఈ మాట్లాడడానికి ఎన్ని టేకులు పడతాయో మీకు తెలీదు. సో కొన్నిసార్లు వాయిస్ ఓవర్ అనేది ఒక హాఫ్ అన్ అవర్లో అవుతుంది, కొన్నిసార్లు 1 hour అవుతుంది, కొన్నిసార్లు 2 hours 3 hours పట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే ఒక డే మొత్తం పట్టేదన్నమాట ఒక వీడియో నేను ప్రిపేర్ చేయడానికి. సో ఇప్పుడైతే కొంచెం పర్లేదులేండి. ఎడిటింగ్కి వాటికి కొంచెం అంటే ఇంప్రూవ్ అయ్యాను కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చేసుకుంటున్నాను. అలాగే ఈ మధ్య నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయలేదండి. సో ఇక మీదట అయితే కంపల్సరీ రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సో ఆల్టర్నేట్ డేస్ కంపల్సరీ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరైతే సపోర్ట్ ఇవ్వాలనే నేను కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా సపోర్ట్ చేయండి. సో ఛానల్ అయితే తొందరగా మానిటైజేషన్ అవ్వాలని నేనైతే చాలా ఆశపడుతున్నాను. సో దీనికి తగ్గట్టు మీ హెల్ప్ కూడా యాడ్ అయింది అనుకోండి. అంటే మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నాకు ఇంకా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక బ్లాగ్లోకి వచ్చేస్తే ఇక్కడ నేను ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. సో ఎగ్ కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేస్తే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్ ఫేవరెట్ అనమాట ఇది మాత్రం. మా వారికి మాత్రం ఇష్టం ఉండదు. మా వారికి గుడ్డులాగే ఉండాలి. సో నాకైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇష్టం. సో మా వారికి మా అబ్బాయికి అయితే నార్మల్గా ప్రిపేర్ చేస్తాను. సో ఈరోజు అయితే నాకు కర్రీ ఇలా చేసుకోవాలనిపించింది కాబట్టి నా వరకు నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక మా వారైతే తోటకూర అలాగే కాకరకాయ ఫ్రై ఉంటే వాటితోటి డిన్నర్ లంచ్ చేసేసారు. సో ఇక ఇది నైట్ డిన్నర్ అండి. ఇడ్లీ రవ్వ వేసాను కదా. సో ఇడ్లీ రవ్వతోటి ఇలా దిబ్బ రొట్టెలాగా వేసుకొని అందులో మధ్యాహ్నం చేసిన ఎగ్ కర్రీ అలాగే చట్నీతో నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తే మార్నింగ్ కల్లా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ అనేది. సో అందుకని చెప్పి ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నాను. సో
ఆల్మోస్ట్ నైట్ ఈ పని కంప్లీట్ చేసేసుకుంటే పొద్దున కల్లా ప్రశాంతంగా అనిపిస్తుందండి. కానీ కొన్నిసార్లు కుదిరిద్ది, కొన్నిసార్లు అయితే కుదరదు. సో ఈరోజైతే నేను నైటే మంచిగా అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ షింక్ చూస్తుంటే నాకు నాగలక్ష్మి అడిగిన ఇంకొక క్వశ్చన్ గుర్తొచ్చిందండి. సో షింక్ దగ్గర ఏంటక్క అన్ని హ్యాండ్ వాష్లు ఉన్నాయి అనేసి అనింది. అవన్నీ కూడా అంటే అన్ని హ్యాండ్ వాష్లు కాదు, అక్కడ వైట్ కలర్ బాటిల్ ఉంది కదా, సో అది వచ్చేసి ఇదేంటి మమా అర్త్ది షాంపూ ఉంటుంది కదా, సో ఆ షాంపూ బాటిల్ అనమాట. సో అది ఖాళీ అయిపోయిన తర్వాత నేను దాని మీద ఉన్న పేపర్ తీసేసి లోపలంతా నీట్గా క్లీన్ చేసేసి ఈ విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, సో అది అందులో వేసేసి యూస్ చేస్తున్నాను. ఎందుకంటే బాటిల్ అనేది పెద్దగా ఉంది. సో ఈ విమ్ లిక్విడ్ అనేది చిన్న బాటిల్లో వేస్తే ఊరికే అది అంటే అయిపోతుంది అనమాట. సో ఈ బాటిల్ పెద్దగా ఉంది కదా, మంచిగా యూజ్ అయ్యిద్దిలే, దానికి ఇలా ప్రెస్ చేస్తే అది ప్రెస్ టైప్ అది కూడా ఉంది కదా, సో మంచిగా యూజ్ అయ్యిద్ది అని చెప్పి దాన్ని అలా యూజ్ చేస్తున్నాను. ఇక పక్కనున్న 2 బాటిల్స్ వచ్చేసి ఒకటేమో ఫోమ్ హ్యాండ్ వాష్ అనమాట, ఇంకొకటి వచ్చేసి నార్మల్ డెటాల్ హ్యాండ్ వాష్. సో అవన్నమాట ఆ 3 వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.